ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని నోవా కాలేజ్ యాజమాన్యంపై విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫీజు మొత్తం చెల్లించినప్పటికీ మరింత డబ్బులు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారని విద్యార్థులు ఆరోపించారు. వైవా పరీక్షలు నిర్వహించకుండా తమ భవిష్యత్తును ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నిస్తే బెదిరింపులకు దిగుతున్నారని, తమ వెనుక పెద్దలున్నారంటూ యాజమాన్యం ధీమాగా మాట్లాడుతోందని అంటున్నారు. న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్, యూనివర్సిటీ అధికారులను కోరినట్లు తెలిపారు. ఇవాళ వైవా ఉందంటే వచ్చాను. ఫీజు మొత్తం క్లియర్ చేశాను. అయినా కానీ ప్రిన్సిపల్ సార్ నాకు వైవా కండక్ట్ చేయట్లేదు. ఎందుకని అడిగితే నువ్వు వచ్చేసి ఒక టర్మ్ వచ్చేసి వేరే వాళ్ళకి కట్టావు, అది వచ్చేసి మేనేజ్మెంట్ అప్రూవ్ చేయట్లేదు అని చెప్పారు. నేను వచ్చేసి ఆ రోజు ఉన్న ఎంప్లాయీకి కోవిడ్ టైంలో ప్రిన్సిపల్ సార్ని పర్మిషన్ తీసుకొనే కట్టాను. ఈసారి కూడా నేను కాంటాక్ట్ అయితే ఆయన వచ్చేసి నేను పే చేశాను, క్యాష్ పే చేశాను అని చెప్పి మెన్షన్ చేశారు. నా దగ్గర కార్డ్ రికార్డింగ్ కూడా ఉంది. ఇది వచ్చేసి సార్ వాళ్ళ దగ్గర చూపించినా కానీ వాళ్ళు వచ్చేసి లేదు, ఆయన అయితే మాకు కట్టలేదు, మాకు టాలీ రిసిప్ట్స్ ఏమి లేవు అక్కడ, సో నువ్వు రీపే రీపే చేయాలి అని అంటున్నారు. ఈ ప్రాబ్లం మీద నేను వచ్చేసి ఐబిఎం పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ రైజ్ చేయడం జరుగుతుంది. పోలీస్ వాళ్ళు జేఎన్టీయూకే వాళ్ళు కలెక్టర్ గారు నా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. నాకు వైవా కండక్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. నాకు 1 year వేస్ట్ అయిపోయింది. నేను నోవా కాలేజీ జూపూడి క్యాంపస్లో ఫార్మడీ 6th year చదువుతున్నాను. నేను పీబీ స్టూడెంట్. నా ఇయర్ కోర్స్ 3 years నా కోర్స్ వచ్చి 4th yearలో నేను 70,000 పే చేశాను. ఇప్పుడు నాకు వైవా ఉంది, 6th year ఫైనల్ వైవా. నేను వైవాకి వెళ్ళినప్పుడు వాళ్ళు నన్ను వైవా కాప్ చేస్తున్నారు. రీజన్ ఏంటంటే ఆ 70,000 మా కాలేజ్కి పే చేయలేదు, ఆ స్లిప్స్ కూడా మావి కాదని మాట్లాడుతున్నారు. ఇదేంటని గట్టిగా ప్రశ్నిస్తే మా వెనక పెద్ద వాళ్ళు ఉన్నారు, ఏం చేసినా చేసుకోండి అని చెప్పి అంటున్నారు. కాబట్టి నా సమస్య పరిష్కరించాల్సిందిగా నేను జేఎన్టీయూ యూనివర్సిటీ వాళ్ళని, జిల్లా కలెక్టర్ అధికారిని కోరుకుంటున్నాను. నా సమస్య మీడియా వాళ్ళకి కూడా మీరు కూడా మాకు ఏదో ఒకటి హెల్ప్ చేసి మా సమస్యను పరిష్కరించాలని కోరుకుంటున్నాను.